రామాపురం అనే గ్రామం ఒక అందమైన పల్లెటూరు. అదే గ్రామంలో లోకయ్య, సాంబమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళది చాలా అన్యోన్యత కలిగిన ఒక మధ్యతరగతి కుటుంబం. వీళ్ల దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు మల్లిక. తను చాలా తెలివైంది. అంతేకాకుండా దైవభక్తి చాలా ఎక్కువ. ఎంత భక్తంటే శివయ్య అనకుండా కళ్ళు కూడా తెరవదు. ఇక చిన్న కూతురు అనిత. ఈ అల్లరి పిల్ల గురించి చెప్పాలంటే అక్కకి పూర్తిగా వ్యతిరేకం. నాస్తికురాలు అనే ముసుగు వేసుకుని అక్కతో ఎప్పుడూ వాదిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? వీళ్లకి ఒక ఎకరం టమాటో తోట ఉంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ టమాటో తోటలో తండ్రికి సాయం చేస్తూ ఉంటారు. అసలు ఈ టమాటో తోట ఏంటి, దానిలో ఏం జరగబోతుందో ఈ కథలో తెలుసుకుందాం. ఒకరోజు ఉదయాన్నే మల్లిక గంటలు మ్రోగిస్తూ పూజ చేస్తూ ఉంటుంది. అయ్యా శివయ్యా, నువ్వెలా ఉన్నావు? బావున్నావా? నన్నంటే నువ్వు చూసుకుంటున్నావు, మరి నిన్ను చూసుకునే వాళ్ళంటూ నీకెవరైనా ఉన్నారా? సమయానికి తింటున్నావా లేదా? మంచిగా ఉన్నావా? ఆ అడుగక్క, ఇంకా బాగా అడుగు. టైంకి నిద్రపోతున్నావా? టైంకి లేస్తున్నావా? ఏంటక్క మరి నీ పిచ్చి కాకపోతే? అక్కడ ప్రశాంతంగా ఆయన్ని నిద్రపోనివ్వవు, నీ గంటల చప్పుడుతో ఇక్కడ నన్ను నిద్రపోనివ్వవు. ఒకవేళ నీ దేవుడే గనక నిజంగా ఉండుంటే నీ భక్తికి వేగలేక ఎప్పుడో పారిపోయుండేవాడు. చూడను, నన్నేమైనా అంటే అనుగాని నా శివయ్య జోలికొచ్చావంటే మాత్రం వదిలిపెట్టను చెప్తున్నా. వీళ్ల గొడవలు విన్న లోకయ్య, సాంబమ్మ, ఏటమ్మా అనిత, ఎందుకు అక్కనెప్పుడు ఏదో మాట అంటూ బాధ పెడుతుంటావు? తనకి శివయ్య అంటే ఎంత పిచ్చో మనం చిన్నప్పటి నుండి చూస్తుందేగా. తెలుసు కూడా అక్కతో ఎందుకట వాదిస్తున్నావు? లేకపోతే ఏంటి నాన్న, రోజు రోజుకి అక్క భక్తికి పిచ్చిదైపోతుందేమోనని భయమేస్తుంది. ఉన్నాడో లేడో తెలియని దేవుడి గురించి ఇంత పిచ్చిగా పూజలు చేయటం కరెక్ట్ అంటారా? దేవుడున్నాడన్నది దాని నమ్మకం. దానివల్ల నీకేంటే నష్టం? ఇద్దరి మనస్తత్వాలు వేర్వేరు. నువ్వు దానిలా పూజలు చేయనప్పుడు అది నీలా నాస్తికురాలిలా ఎందుకుండాలి చెప్పు? అద్ది అలా బుద్ధి చెప్పండి. ఎప్పుడు చూడు నా శివయ్య మీద పడి ఏడుస్తూనే ఉంటుందిది. వామ్మో, ఇల్లంతా ఒకటైపోయి నా మీద యుద్ధానికి వస్తున్నారుగా. అయినా నాకెందుకు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి. సరే సరే, అందరూ అన్ని పనులు పూర్తి చేసుకుంటే ఇక మన టమాటో తోటకి వెళ్దాం మనం. అలా అక్క చెల్లెళ్ళిద్దరూ తండ్రితో కలిసి టమాటో తోట దగ్గరికెళ్లారు. ఆ తోటను చూసి నీరసంగా, ఏంటి నాన్న ఇది, పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ఈ ఏడు మరి ఎండలు ఎక్కువగా కాసాయి కదమ్మా. ఎప్పుడూ లేనిది 43 డిగ్రీలు దాటిందంట మరి. ఈ వేడికి మనుషులే బతకట్లేదు. ఇక చిన్న పానాలైన ఈ మొక్కలేం బతుకుతాయి? అవెంత, వాటి ప్రాణమెంత? ఇలా అయితే ఈ సంవత్సరం ఒక్క టమాటో కూడా చేతికి రాదు కదా నాన్నా. మన జీవనాధారమే ఈ ఒక్క తోట. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇది కూడా ఎండిపోయింది. ఇప్పుడేం చేయగలం నాన్న మనం? మనం చేయగలిగేది ఏం లేదమ్మా. మన ఒక్కరి పంటే కాదుగా, ఊళ్ళో ప్రతి ఒక్కరి పంట ఇట్టాగే ఎండిపోయింది. అయితే ఈ సంవత్సరం టమాటో బయట ఊళ్ళో నుండి రావాల్సిందే. ధర కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. టమాటోలు కొనడం కంటే బంగారం కొనటమే ఈజీ అయ్యున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరిప్పుడేం చేద్దామనితా? నువ్వెందుకక్క అంత ఆలోచించటం? నీ దేవుడు శివయ్యున్నాడుగా, ఆయన్నడిగితే అన్ని సరిచేస్తాడు. ఏ అనిత, నీకెన్నిసార్లు చెప్పాలి ఆ శివయ్య గురించి చులకనగా మాట్లాడొద్దని? అయ్యయ్యో, మళ్ళీ ఇక్కడ కూడా మొదలెట్టేసరే. సరే, పంట నష్టం జరిగిందని నేను బాధపడతా ఉంటే ఎక్కడ కూడా మీకు పంటలు ఎక్కువైపోయినాయి. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదమ్మా. సారీ నాన్న, నీతో పాటు మాకు బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇక చేసేదేం లేదమ్మా.
రేపు ఉదయమే వచ్చి ఎండిపోయిన మొక్కలు పీకేసి పొలాన్నట్ట ఖాళీగా ఉంచడమే. పొలాన్ని అలా ఎలా ఖాళీగా చూడగలం నాన్నా? అక్క, నువ్వన్నీ సెంటిమెంటల్గా మాట్లాడకు. ఎండలెక్కువై మొక్కలెండిపోతే పీకి పారేయడం తప్ప వేరే ఆప్షన్ ఏదైనా ఉందా నీ దగ్గర? నాన్న, అక్క మాటలేం పట్టించుకోవద్దు. రేపుదేమే వచ్చి ఎండిపోయిన మొక్కలన్నీ తీసి పక్కన పడేద్దాం. ఇప్పుడు ఇంటికెళ్దాం పదండి. అలా అందరూ అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయారు. అందరూ నిద్రపోయిన తరువాత మల్లిక శివుడి పటం దగ్గరికి వెళ్ళింది. అయ్యా శివయ్య, ఏంటి పరిస్థితి? మాకున్న ఆధారం ఆ ఒక్క టమాటో తోటే కదా. అది తెలిసి కూడా ఎందుకయ్యా ఇంత ఎక్కువ ఎండలు కాయించావు? మా మీద నీకెందుకంత కోపం? దయచేసి మా మీద నీ కోపం తగ్గించుకోవా? నువ్వెక్కడంటే నేను చూపించలేకపోవచ్చు, కానీ నువ్వు కావాలనుకుంటే మా మీద కరుణించలేవా చెప్పు? ఏదైనా నీ మీదే భారం వేస్తున్నాను, మమ్మల్ని ఆదుకో తండ్రి అని దేవుణ్ణి వేడుకొని వెళ్ళి నిద్రపోయింది. మరుసటి రోజు ఎండిపోయిన టమాటో మొక్కల్ని పీకడానికి తండ్రితో పాటు ఇద్దరక్క చెల్లెళ్ళు వెళ్తారు. మొదటి మొక్కని పీకబోతూ మల్లిక, ఈ మొక్కల మీద చెయ్యేసి పీకేయాలంటే మనసు రావట్లేదే అనిత. వీటిని తీసేయాలంటే గుండెల్లో ఏదో గుబులుగా ఉంది. నిన్న నేను ఏదో కఠోరంగా మాట్లాడాను గాని నాకు కూడా అలాగే అనిపిస్తుందక్కా. ఇన్నాళ్ళు ఈ మొక్కల్ని మనం సొంత మనుషుల్లా చూసుకున్నాం. ఈరోజు మన చేతులతోనే వీటిని తీసేయాలంటే కళ్ళలో నీళ్ళాగట్లేదే. నేనిన్నాళ్ళు అట్టగే అనుకున్నానమ్మా. నా పిల్లలు నాకెంతో, ఈ మొక్కలు కూడా అంతే అనుకున్నా. కానీ ఈ జీవం లేని ఎండిపోయిన మొక్కలు రోజు చూస్తూ బాధపడే కంటే గుండె రాయి చేసుకోవాలి, తీసేయాలి. నాన్న, కష్టమో నష్టమో మేమే ఆ పని చేస్తాం గాని నువ్వది చూసి తట్టుకోలేవు. దయచేసి నువ్విక్కడి నుండి ఇంటికెళ్ళిపో. మేమీ పని పూర్తి చేసుకునొస్తాంలే. లోకయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్క చెల్లెళ్ళిద్దరూ మొదటి మొక్కను పీకబోతుండగా ఆకాశమంతా ఏదో మాయ జరిగినట్టు మబ్బులు కమ్ముకుని చీకటిగా మారిపోయి ఉరుములతో వర్షం పడటం మొదలయ్యింది. కాని ఆ వర్షంలో నీళ్లు రాకుండా టమాటాలు పడటం మొదలైంది. అలా టమాటాల వర్షం కురవడంతో ఎండిపోయిన మొక్కలు కూడా మళ్లీ పచ్చదనం పుంజుకొని ప్రతి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా టమాటాలు కాస్తాయి. అక్క చెల్లెళ్ళిద్దరూ ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి అనిత ఇది? ఆకాశం నుండి టమాటాల వర్షం కురవటమేంటి? ఇదంతా ఏదో మాయలాగుందే. హా, అది నాకు అర్థం కావట్లేదక్కా. ఒక్కసారిగా ఎండిపోయిన చెట్లు మళ్ళీ పచ్చగా ఎలా మారిపోయాయి? పైగా ఆ చెట్ల నిండా ఎన్నెన్ని టమాటోలున్నాయో చూడు. ఇదంతా ఎంతో మాయగా ఉంది. మనం నిజంగా నిజ జీవితంలో ఉన్నామా లేక కలగంటున్నామా? కలైతే ఒక్కరికి రావాలి కదే, కాని ఇద్దరికి ఒకటే కనిపిస్తుందంటే ఇది కల కాదు, ఏదో మాయలాగుంది. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందక్కా. ఈ టమాటాల వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. అసలే మనకు తోడు నాన్న కూడా లేడు. తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదక్కా అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుండగా ఆకాశం నుండి పడిన టమాటో మాట్లాడటం మొదలెడుతుంది. అరెరెరే, ఆగండి తల్లులు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా మాయగాని మంత్రమేం లేదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు స్వామి మీరు? మీరు టమాటో ఆకారం దాల్చి మాతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను వరుణదేవున్నమ్మా. ఆ శివయ్య నాకు ఆదేశమిచ్చాడు. నా భక్తురాలైన మల్లిక బాధపడుతూ నన్ను వేడుకుంది. వెంటనే వెళ్ళి ఎండిపోయిన టమాటో చెట్లన్నింటినీ నీ వర్షపు పచ్చదనంతో నింపు అని శివయ్య నన్ను ఆజ్ఞాపించేశాడు. అంతే, నా ప్రతి వర్షపు చినుకును కూడా టమాటోగా మార్చి మీ పొలంలో కురిశానంతే. ఆ మాటలు విన్న అనిత ఆశ్చర్యంతో అవాక్కైపోయి చూస్తూ ఉండిపోయింది. కాని మల్లిక మాత్రం, నేను శివయ్య కృపకి అర్హురాలనయ్యారన్నమాట. రాత్రి ఆయన్ని వేడుకోగానే ఉదయానికి కరుణించాడు.
నా శివయ్య మనసు ఎంత గొప్పది. అడిగితే కరిగిపోయే భోళా శంకరుడమ్మా ఆయన. అలాంటిది తన భక్తురాలు బాధపడుతూ వేడుకుంటే దయతో కరిగిపోకుండా ఉంటాడో చెప్పు. వరుణదేవా, మీకు కూడా కృతజ్ఞతలు. ఇక నుండి ఎంత ఎండొచ్చినా ఎంత వరదొచ్చినా మీ టమాటో తోట ఎప్పటికీ ఎండిపోదు. అలాగే వరదల దాటిని తట్టుకుంటుంది. ఇది నేను మీకు ఇస్తున్న వరం. ఇక మీ జీవనాధారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పటికీ నేనిలా కురుస్తూనే ఉంటాను. అలా అని చెప్పి టమాటో మాట్లాడటం ఆపేసింది. ఆనందంతో మల్లిక ఉంటే ఆశ్చర్యంతో అనిత ఉంది. అనిత, అనిత, ఏంటే బిత్తరపోయి చూస్తూ అలాగే ఉండిపోయావు? అసలు నేను చూస్తున్నదంతా నిజమే అక్క. శివయ్య పంపించడమేంటి? మన తోటలో ఈ మాయా టమాటాల వర్షం కురవడమేంటి? ఆ టమాటాలు మనతో మాట్లాడడమేంటక్కా? ఇప్పటికైనా నమ్ముతావా అనిత, నా శివయ్య ఉన్నాడని? ఆయన వల్లే మన తోటలో ఈ మాయా టమాటాల వర్షం కురిసిందని. కళ్ళతో చూసిన తరువాత నమ్మకుండా ఎలా ఉంటానక్కా? ఎన్ని రోజులు నీ భక్తిని ఎగతాళిగా మాట్లాడాను. నన్ను క్షమిస్తావా అక్క? ఈ రోజు నుండి నేను కూడా దేవుడున్నాడని నమ్ముతాను. ఆ శివయ్యని పూజిస్తాను. అబ్బా, ఎంత మంచి విషయం చెప్పావే. సరే, ఇక్కడ జరిగిందంతా అమ్మా నాన్నకి చెప్దాం పదా అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్తారు. వాళ్ళంతా చాలా ఆనందిస్తారు. ఇక ఆ రోజు నుండి వాళ్ళ పొలంలో మాయా టమాటాల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ కథలోని నీతేంటంటే, దైవాన్ని మనం నమ్మితే మంచే జరుగుతుంది కాని మోసం జరగదు. నాస్తికులు అనుకునే వాళ్ళంతా ఒక్కసారి నమ్మి చూడండి. ఆ భక్తిలో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అది చామర్లపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అక్కడక్కడ మాత్రమే పూరిళ్లు కనిపిస్తాయి. మిగిలినవన్నీ డాబా ఇల్లే. అందరి ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉన్నాయి. అయితే ఆ డాబాల మధ్య అక్కడక్కడ ఉన్న పూరి ఇళ్లలో ఒకే ఒక రేకుల ఇల్లుంది. అదే అమృత వెన్నెల వాళ్ల ఇల్లు. వాళ్ళున్న దాంట్లో సర్దుకుపోయే రకాలు. అయితే ఒకరోజు ఎండ కారణంగా ఆ రేకుల ఇల్లు బగబగా మండిపోతుంది. అప్పుడు అమృత తన తండ్రితో మాట్లాడుతుంది. నాన్నా, ఈ ఫ్యాన్ ఉన్నా కూడా ఇలా ఇంట్లో ఉండటం అంటే చాలా కష్టం. ఏదైనా ఏసీ తెచ్చుకుందాం నాన్నా, అప్పుడే కొంతవరకు బావుంటుంది. లేదంటే మనం సాయంత్రానికి ఎండకు ఎండిపోయిన చేపల్లా తయారవుతాం. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదమ్మా. ఈ వేడిని మనం భరించాల్సిందే. తండ్రి మాటలతో వాళ్ళు ఏం చెయ్యలేక బాధపడతారు. ఇల్లు ఎలాగైనా సరే చల్లబరుచుకోవాలని వాళ్ల తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని అది సాధ్యం కాలేదు. ఇక చేసేదేం లేక ఏదో ఒక రూపంలో పక్కింటికో ఎదురింటికో వెళ్లి కాసేపక్కడుండాలని నిర్ణయించుకొని కుమారి ఇంటికెళ్తారు. అక్కడ కుమారి ఏసీలో కూర్చొని టీవీ చూస్తుంది. వాళ్ళిద్దరూ రాగానే కుమారి పలకరించింది. రండి రండి, కూర్చోండి. మీకోసం తాగడానికేమైనా తీసుకొస్తాను. వద్దు కుమారి ఆంటీ, మేమూరికే కాసేపు ఉందామనొచ్చాం. వాళ్ళు చాలా సమయం అక్కడే ఉన్నారు. అది కుమారికి అస్సలు నచ్చలేదు. వాళ్ళని వెళ్ళమని చెప్పలేక అలాగే ఉండిపోయింది. ఆ రోజలా గడిచింది. మరుసటి రోజు కూడా కుమారి దగ్గరికి వాళ్ళు వెళ్లారు. అప్పుడు కుమారి భర్త వచ్చి, కుమారి, నిన్న టేబుల్ మీద 2000 రూపాయలు ఉంచాను. అవి కనిపించట్లేదు. నువ్వు తీసావా? నాకు తెలీదండి, నేను తీయలేదు. మరింటికి నిన్న ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు. అమృత వెన్నెల మాత్రమే వచ్చారు. ఆ మాట వినగానే అమృత వెన్నెల బాధపడ్డారు. ఆంటీ, మమ్మల్ని దొంగలు అని అనే బదులు ఇంటికి రావద్దని నేరుగా చెప్పొచ్చు కదా. మీకు డబ్బులే కదా కావాలి, మేం తీసుకొచ్చిస్తాం. ఆ డబ్బులు మేం తీయలేదు. కాని మా మీద ఇలా నిందపడితే మేం తట్టుకోలేం. వాళ్ళు చాలా బాధగా ఇంటికెళ్లి నాన్న దగ్గర ఉన్న 2000 రూపాయలు తీసుకొచ్చి కుమారి చేతిలో పెడతారు. వాటిని తీసుకుని ఆమె తన భర్తకిచ్చింది. ఇదిగోండి మీ 2000 రూపాయలు. నా తెలివితేటలతో వాళ్ళనెలా పంపించానో చూసారా? ఇక వాళ్ళెప్పటికీ ఇక్కడికి రారు. కుమారి భర్తకి విషయం అర్థమై వెంటనే అమృత వాళ్ల దగ్గరికెళ్లి ఆ డబ్బు తిరిగిచ్చేశాడు. క్షమించండమ్మా,
నా భార్య మిమ్మల్ని అలా మాట్లాడినందుకు చాలా బాధగా ఉంది. మా ఇంట్లో ఎలాంటి డబ్బు పోలేదు. కేవలం మీరు మా ఇంటికి రాకుండా ఉండాలని ఆమెల అబద్ధం చెప్పింది. నన్ను క్షమించండి. అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట విని అమృత వెన్నెల మరింత బాధపడ్డారు. తండ్రి రాఘవయ్య అమృత వెన్నెలని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళొద్దమ్మా. అవమానాలు పడే కంటే మనం ఇక్కడే మన ఇంట్లోనే ఉందాం. ఎండ తగిలినా పర్లేదు, గౌరవం ముఖ్యం మనకి. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాం. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఎండ తీవ్రత మరింత పెరిగింది. రేకుల వేడికి ఆ ఇల్లు నిప్పుల కొలిమిలా మారింది. ఆ వేడిలో వాళ్లు ఉండలేక ఊపిరి సలపక బాగా ఇబ్బంది పడ్డారు. వెన్నెలా, ఇలా అయితే చాలా కష్టం. ఈ ఇంటిని చల్లబరచడానికి మనమేదో ఒకటి ప్రయత్నించాలి. అప్పుడు అమృత వెన్నెల కలిసి ఒక ఆలోచన చేశారు. ఇంట్లో ఉన్న పాత దుప్పట్లన్నీ బయటకి తీశారు. వాటిని ముక్కలుగా కత్తిరించి వాటి మధ్యలో పచ్చగడ్డి, ఎండుగడ్డిని ఉంచి మూటల్లాగా కట్టారు. అలా గడ్డితో పెద్ద పెద్ద దుప్పట్లని అల్లటం మొదలెట్టారు. అది చూసిన తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఏం చేస్తున్నారు మీరు? మీకు మతుందా లేదా? ఉన్న పాత దుప్పట్లను కూడా ఇలా కత్తిరించేస్తున్నారేంటి? అమ్మా, మీరేం కంగారు పడకండి. వీటిని మనం గోడలకి అలాగే రేకులపైన వేస్తే మన ఇల్లు చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు వీటి మీద నీళ్లు పోస్తుంటే మరింత చల్లని గాలొస్తుంది. రాఘవయ్య ఆ మాట విని కోపంగా కేకలేశాడు. భలే ఉంది మీ తెలివి. ఆ రేకుల మీద బరువు వేశారంటే అవి పగిలిపోతాయి. అప్పుడు మనం ఇంట్లో కూడా ఉండలేక చేస్తాం. లేదు నాన్న, అంత బరువేముండదు. అందుకే మేము కేవలం ఎండుగడ్డి మాత్రమే రేకులపైన వేసేలా చూసుకుంటాం. చుట్టుపక్కల గోడలకి మాత్రం పచ్చిగడ్డి, ఎండుగడ్డి కలిపిన దుప్పట్లు కడతాం. తండ్రికి వాళ్ల మీద నమ్మకం కలగకపోయినా చేసేదేం లేక సరే ఇష్టమని ఊరుకున్నాడు. ఇక అమృత వెన్నెల కలిసి సాయంత్రం దాకా కష్టపడి ఆ గడ్డి దుప్పట్లను సిద్ధం చేశారు. వాటిని రేకుల మీద, ఇంటి చుట్టూ గోడల దగ్గర జాగ్రత్తగా అమర్చారు. నాన్న, వీటి ప్రభావం ఏంటో రేపు మధ్యాహ్నం ఎండొచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. సరే, చూద్దాంలే. ఆ రాత్రికి గడ్డి దుప్పట్లు ఇంటికి ఒక కొత్త రూపాన్నిచ్చాయి. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం అమృత వెన్నెల ఇద్దరూ నిద్రలేచి ఇంటి మీద వేసిన గడ్డి దుప్పట్లపై నీళ్లు చల్లుతున్నారు. తండ్రి రాఘవయ్య ఇదంతా చూస్తున్నాడే తప్ప ఏం మాట్లాడలేదు. అసలు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆయన మనసులో అనుమానంగానే ఉంది. మెల్లగా మధ్యాహ్నం సమయం అయింది. బయట ఎండ నిప్పులు కురుస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఇంటి లోపల మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో కిటికీల నుండి వస్తున్న చల్లని గాలి గదిలో అలల్లాగా కదులుతుంది. ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ రాఘవయ్య ఎంతో హాయిగా ఫీల్ అయ్యాడు. అబ్బా, నిజంగా ఈ ఇల్లు ఈరోజు ఎంత చల్లగా ఉందో. అమృత, వెన్నెల, మీరైతే నిజంగా గొప్ప పని చేశారు. ఆ రేకుల వేడి ఏమాత్రం తగలట్లేదు. నేనసలు ఊహించలేదమ్మా. నాన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. చూడండి, చుట్టుపక్కల వాళ్లకి ఈ విషయం తెలిస్తే వాళ్ళెలా మన దగ్గరికి వస్తారో. సాయంత్రం సమయానికి వీధిలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఊళ్ళో వాళ్లంతా తలా ఒక మోపు పచ్చిగడ్డిని, ఎండుగడ్డిని పట్టుకుని వెళ్తున్నారు. అది చూసి అమృత వెన్నెల ఆశ్చర్యపోయారు. అటుగా వెళ్తున్న రమ్యని ఆపి, ఏంటి రమ్య, అందరూ పచ్చిగడ్డి, ఎండుగడ్డి తీసుకెళ్తున్నారు? మన ఊళ్ళో ఎవరికీ గేదెలు లేవు కదా, అందరూ పాల ప్యాకెట్లే కొంటారు. మరి గడ్డి దేనికి? ఇదంతా మిమ్మల్ని చూసేనమ్మా. మీ ఇంటికి పాత దుప్పట్లు, గడ్డి అలా కట్టారంట కదా. అలా కడితే ఇంటికి తగిలిన దిష్టి మొత్తం పోతుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. అందుకే అందరూ గడ్డి పోగు చేసుకుంటున్నారు. ఆ మాట వినగానే అమృత వెన్నెల ఒకరి ముఖమొకరు చూసుకుని ఆశ్చర్యపోయి నవ్వటం మొదలెట్టారు. రమ్య, మేము వాటిని దిష్టిపోతుందని కట్టలేదు. ఎండాకాలం కదా, ఇల్లు చల్లగా ఉంటుందని కట్టాం. కాని ప్రజలంతా ఇలా అర్థం చేసుకుంటారని మేము అస్సలు ఊహించలేదు. రమ్య ఆ మాట విని, అవునా అని నోరెళ్లబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమృత వెన్నెల వెంటనే లోపలికెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పారు. ఆ వింత ప్రచారాన్ని విని అందరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు.
రాఘవయ్య తన కూతుళ్ల వైపు చూస్తూ నిదానంగా చెప్పటం మొదలెట్టాడు. చూసారా అమ్మా, లోకం పోకడ ఎలా ఉందో. మనం ఒక మేలు కోసం ఆలోచించి పని చేస్తే జనం వాళ్ళకి నచ్చినట్టు ఊహించుకొని ఇంకేదో చేస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండానే మాట్లాడతారు, పనులు చేస్తారు. కానీ ఎవరో ఏదో అంటున్నారని మనం బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం. నేను చెప్పేది అర్థమైందా? అర్థమైంది నాన్న. వాళ్ళేమనుకున్నా మన ఇల్లు చల్లగా ఉంటే చాలు. ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లో ఎండనేదే లేదు. గడ్డి దుప్పట్ల చల్లదనంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సరిగ్గా వారం రోజులు గడిచాయి. ఊళ్ళో వాళ్ళందరికీ అసలు విషయం అర్థమైంది. దిష్టి కోసం కాదు, చల్లదనం కోసమే అమృత వాళ్ళు అలా చేశారని తెలుసుకొని అందరూ తమ ఇంటి మీద గడ్డి వేయటం మొదలెట్టారు. కాని అమృత వాళ్లలా దుప్పట్లు అల్లటం చేతగాక కేవలం గడ్డిని మాత్రమే కుప్పలుగా పోశారు. అప్పుడే పెద్ద గాలి మొదలైంది. ఆ గాలికి గడ్డి మొత్తం ఎగిరి పక్క ఇళ్ల మీద, వీధుల్లో పడడంతో ఊళ్ళో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా రమ్య ఇంటి మీద పడ్డ గడ్డి విషయంలో కుమారికి రమ్యకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఏమే కుమారి, నీ బుద్ధేమైనా గడ్డి తిందా? ఆ గడ్డిని సరిగ్గా కట్టడం చేతగాక మా ఇంటి మీదకు వదులుతావేంటే? వాకిలంతా చెత్త చెత్త అయిపోయింది. నోరదుపులో పెట్టుకో రమ్య. గాలొస్తే గడ్డెగురుతుంది గాని నా మాట విని ఆగుతుందా ఏంటి? నీ ఇల్లు పక్కనే ఉంటే నేనేం చెయ్యాలి? చేతగాకపోతే అడగాలి గాని ఇలా ఊరందరి మీదకి గడ్డి పంపటమేంటి? అసలు నీకు ఏసీ ఉందిగా, మళ్ళీ ఈ గడ్డిగోలెందుకు? ఏసీ బిల్లు కట్టలేక సావాలా? అందుకే గడ్డి వేశాను. నీకు నచ్చకపోతే ఊడ్చుకో. అప్పుడే అక్కడికి అమృత వెన్నెలా చేరుకొని గొడవ సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆపండాంటీ, చిన్న విషయానికే ఇలా వీధిలో నిలబడి కొట్టుకుంటారా? గాలికి గడ్డి ఎగరడం సహజమే కదా. అమృత, ఇదంతా ఎందుకు? జరిగిందేదో నీకు తెలుసు. ఆ గడ్డిని పైన ఎలా ఆపాలో మాకర్థం కావట్లేదు. మీరు మాకు సాయం చేయండమ్మా. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీ ఇంటి మీద ఉన్నట్టే మాకు కూడా గడ్డి దుప్పట్లు ఏర్పాటు చేసి పెట్టండి. రమ్య, మాకు డబ్బేమీ వద్దు. మేం మీకు సాయం చేస్తాంలే, పద. అమృత, వెన్నెల, రమ్య ముగ్గురూ కలిసి గడ్డిని దుప్పట్లుగా అల్లి తాడుతో గట్టిగా కట్టి రమ్య ఇంటి మీద వేశారు. ఇప్పుడు ఎంత పెద్ద గాలొచ్చినా అవి పైకి లేవట్లేదు. రమ్య ప్రతిరోజు వాటి మీద నీళ్లు చల్లుతూ హాయిగా ఉంది. కాని కుమారి ఇంటి మీద ఉన్న గడ్డి మాత్రం గాలికి ఎగిరి రమ్య ఇంటి మీద పడుతూనే ఉంది. మళ్లీ గొడవ మొదలవడంతో కుమారి విధి లేక అమృత వాళ్ళింటికొచ్చింది. అమృత, వెన్నెల, నన్ను క్షమించండి.